ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు సయ్యద్. మీరు చూస్తున్నారు మై బెస్ట్ షో. ఈరోజు ఈ షోలో నేను కొత్తగా ఫ్లిప్కార్ట్ ఉంది కదా, ఫ్లిప్కార్ట్లో morq morq అని చెప్పేసి 32 ఇంచ్ అంటే 32 ఇంచ్ టెలివిజన్ని బుక్ చేసి తెప్పించినాను. ఇప్పుడు అసలు దీన్ని కాస్ట్లీ వచ్చి 15,000. ఇప్పుడు వాళ్ళు మనకు ఈఎంఐగా మనం బ్యాంక్ ద్వారా, స్టేట్ బ్యాంక్ ద్వారా లెస్ చేసే విధంగా కట్టే విధంగా తెచ్చుకున్నాము. అక్కడ 11,000కి పడింది. 11,000కి పడింది. ఇప్పుడు ఈ 11,000కి పడింది అంటే మనకు 4,000 తగ్గినట్టే. ఇప్పుడు ఆ సిస్టంతో మనం తెప్పించినాము. మీకు కూడా కావాలంటే మీరు కూడా బుక్ చేసి తెచ్చుకోండి. చాలా చీప్లో వస్తుంది. అట్లో అందులో ఎల్ఈడి 20 వాట్ డబుల్ ఆడియో, ఇది డెల్బీ ఆడియో అనేది ఉంది. తర్వాత యూట్యూబ్ ఇవన్నీ పనిచేస్తాయి. యూట్యూబ్ మనం వైఫై ఇచ్చుకుంటే పనిచేస్తుంది. అందువల్ల ఇది చాలా బాగుంది. ఇది చూసినాము. ఇప్పుడు ఇదే టీవీ 15,000లో వస్తుంది, కానీ దీనికి చాలా తేడా ఉంది. దీన్ని ఓపెన్ చేస్తాను, చూడండి. చూడండి ప్యాకింగ్ ఉంది. చూడండి, ఇది వచ్చేసి వాల్కి మనం ఫిట్టింగ్ చేసుకునేది. చూడండి, ఇది మొత్తం సామాన్లు మొత్తం దీంట్లో ఉంటుంది. ఇది వచ్చి గోడకి కొట్టేదానికి ఈ స్క్రూ ఇవన్నీ గోడకు కొట్టేదానికి. తర్వాత ఇవన్నీ స్క్రూ వచ్చేసి టీవీ బ్యాక్లో ఇది వచ్చి గోడకి వచ్చేస్తుంది. గోడకి తగిలిచేసిన తర్వాత మళ్ళీ ఈ ఫిట్టింగ్ వచ్చి టీవీకి వస్తుంది. టీవీలో ఫిట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి కూడా ఇట్లా ఈ అడ్జస్ట్మెంట్ చేసుకునేదానికి మొత్తం టూల్స్ అన్నీ ఇచ్చారు. ఈ టూల్స్ ఓకే ఫ్రెండ్స్. తర్వాత టీవీ చూడండి, ఇది వచ్చేసి స్టాండ్ ఫిట్ చేసి ఇట్లా పెట్టుకోవచ్చు. టేబుల్ మీద స్టాండ్ ఫిట్ చేసి టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇవి దీంట్లో స్క్రూలు కూడా ఇస్తారు వాళ్ళే, ఇస్తారు ఈ ఫిట్టింగ్ది. తర్వాత ఇది రిమోట్, చూడండి, ఇది రిమోట్. ఇది వచ్చి రిమోట్ అనమాట. మొత్తం ఈ రిమోట్లో సిస్టమ్ అంతా ఉంటుంది. తర్వాత టీవీ ఓపెన్ చేస్తాను. చూడండి, టీవీ ఓపెన్ చేసినాను. ఓపెన్ చేసిన తర్వాత టీవీ ఓపెన్ చేసాను. చూడండి ఎలా ఉందో లుక్ కూడా. ఎల్ఈడి చూడండి, ఇది కేబుల్, ఎలక్ట్రిక్ కేబుల్. తర్వాత చూడండి, టీవీ ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళది. ఇది బయట దొరకదు, కానీ దీని అసలు ప్రైస్ వాళ్ళే చెప్పారు 15,000 అని. తర్వాత మనం ఈఎంఐ ద్వారా స్టేట్ బ్యాంక్ ద్వారా లింక్ ఇచ్చి వాళ్ళ ద్వారా మనం బుక్ చేసినాం. దాని తర్వాత ఈఎంఐ కట్టాలి మామూలుగా నెలకింతని. తర్వాత అది 11,000 పడింది. చూడండి బ్యాక్ చూడండి, బ్యాక్ సిస్టమ్స్ చూడండి, అన్నీ ఉన్నాయి చూడండి. తర్వాత
ఈ బ్యాక్, తర్వాత ఇక్కడ వచ్చి ఈ వీడియో ఇన్పుట్ అవుట్పుట్. ఇంటర్నెట్ ఇచ్చుకోవాలంటే ఇక్కడ ఇంటర్నెట్ ఇచ్చుకోవచ్చు, ఇక్కడ ఇంటర్నెట్ ఇచ్చుకోవచ్చు. తర్వాత మాన్యువల్ ఉంది, మాన్యువల్ ఇచ్చాడు. ఈ మాన్యువల్ తెచ్చాము, ఇంకా మనం యూజ్ చేయలేదు. కానీ ఇది వాళ్ళు అక్కడ చూపించారు, మాకు తెచ్చినప్పుడు చూపించినారు. యూట్యూబ్ కూడా మనం వైఫై ఇస్తే వైఫై చేసి సెర్చ్ చేసామంటే టీవీలో సిస్టమ్ వస్తుంది. సిస్టమ్ ద్వారా సెర్చ్ చేసామంటే మీకు యూట్యూబ్లో ఏదైనా చూసుకోవచ్చు. చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఉంటుంది. ఫిగర్ బాగుంటుంది. దానివల్ల ఇది తెప్పించాను కాబట్టి సింపుల్గా ఈ విధంగా మీరు కూడా బుక్ చేసి తెప్పించుకుంటారని. చూడండి, ఆన్ చేస్తాను. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు మనం వైఫైని కనెక్ట్ చేయాలి. వైఫై కనెక్ట్ అయిపోయింది. కనెక్టింగ్ తర్వాత యూట్యూబ్. యూట్యూబ్ చూడండి, యూట్యూబ్ వస్తే చూడండి. మొత్తం యూట్యూబ్లో మనకు ఏది కావాలో మనం సెట్ చేసుకోవచ్చు. ఇది చూడండి. ఇట్లా యూట్యూబ్ మనం కంటిన్యూగా చేయకూడదు, ఎందుకంటే కాపీరైట్స్ ఉంటాయి. అందువల్ల ఊరికి మీకు చూపిస్తున్నాను. యూట్యూబ్ మొత్తం పనిచేస్తుంది. తర్వాత ఛానల్స్ పోవాలంటే ఇప్పుడు మీకు ఇన్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ దీన్ని బ్యాక్ వెళ్ళిపోయి హోమ్కి వెళ్ళిపోయినాము. ఇప్పుడు ఛానల్స్ మనకు కావాలన్నప్పుడు ఛానల్స్ తగిలించినప్పుడు ఆ సిగ్నల్ వస్తుంది. సిగ్నల్ వచ్చినప్పుడు మనం ఎంటర్టైన్మెంట్ ఇది మన ఛానల్స్ అవన్నీ మనం చూసుకోవచ్చు. టీవీ ఛానల్స్, ఈ డిష్ టీవీది. ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయాం కదా. ఇప్పుడు ఇన్పుట్ అనేది మనం చూసుకుంటాం. ఇప్పుడు ఇన్పుట్ ఏది ఇస్తాం, మనం డిష్ టీవీ ఇస్తాం కదా. ఆ డిష్ టీవీ ఏది ఇచ్చుకోవాలో దీంట్లో నుంచి వస్తుంది ఇన్పుట్. చూడండి, ఇక్కడ రాసుకున్నారు చూడండి. ఇన్పుట్ షేడ్స్ అంటే ఏవీలో పెడతాం. ఇక్కడ ఏటీవీ అని వచ్చింది కదా, ఇవన్నీ సెట్ చేసుకొని మనం చూసుకోవచ్చు. నెట్ వచ్చి యూట్యూబ్కి, న్యూస్కి అన్నిటికీ పనిచేస్తుంది. నెట్ లేకుండా డిష్ టీవీ మామూలుగా మీకు ఇది సాఫ్ట్వేర్ ఇన్పుట్ చూడండి. ఇన్పుట్ సోర్స్ అని ఉంది కదా, దాంట్లో ఏటీవీ అంటే ఏవి టీవీ తెలుసు కదా మీకు, పిన్ పెట్టేది అది వస్తుంది. తర్వాత అదే శాటిలైట్ ఏవి, హెచ్డిఎం అని ఒకటి ఉంది. అది హెచ్డిఎం ఇప్పుడు ఎక్కువ లేటెస్ట్ అది వస్తుంది. ఈ ఎల్ఈడి చాలా మామూలుగా ఈ ఫోన్లో కంటే కూడా నేను షూట్ చేసేదానికి లైటింగ్కి కొంచెం ఇక్కడ డిఫరెన్స్ ఉంది. కానీ డైరెక్ట్గా చూస్తే చాలా క్లియర్గా ఉంది. చాలా తక్కువ ధర, 11,000కి 11,000 అంటే 10,800కి వచ్చింది. అంటే దీని అసలు రేట్ వచ్చేసి 15,000 ముందే చెప్పాను కదా. కాబట్టి ఈ టీవీని మీ ఇష్టం చూడండి, చాలా తక్కువలో వస్తుంది, చాలా బాగుంది కూడా. గ్యారంటీ 3 years ఇచ్చారు, 3 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చారు. కాబట్టి మనం తీసుకోవచ్చు. మనకు కొంచెం ఆదా 3,000. లేదంటే ఇప్పుడు బయట మనకు సేమ్ ఇదే తీయాలంటే కనీసం 15,000 పైబడే ఉంటుంది. కాబట్టి ఇది ఇప్పుడు వాళ్ళు ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. కాబట్టి దీంట్లో సిస్టమ్ కూడా బాగుంది. చాలామంది చెప్తేనే మేము బుక్ చేసి తెప్పించుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని ప్రెస్ చేసి మీరు చేయండి. నేను చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.